ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు, తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో? ఎక్కడా లేదు. ఈ ఇచ్చినవాడెవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ, పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు. కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము, పరిపూర్ణావతారము. అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు, ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు, ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. దేహి పుచ్చుకుంటాడు అన్నారు. దేహి అంటే ఈశ్వరుడు కాడు, జీవుడు. జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి యందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు, ఆ జ్ఞానం, ఆ పరిపక్వత వేరు. మనమే పుచ్చుకుంటున్నాం, మనమే దీన్ని వదులుతున్నాం, మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం. అదేమిటండి, మీరు గీతలో అలా ఉందంటున్నారు, ఆ శ్లోకం చెప్తున్నారు రైటే, కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం? అసలు మేము వదలం కదా, మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది. మేము వదిలేయడం ఏమిటి? ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకి ఇష్టం ఉండి వదిలేమా, ఇష్టం లేక వదిలేమా కాదు. వదలడానికి కారణము మనం అయ్యున్నాము. మన కారణంగానే శరీరం పడిపోతుంది, మన కారణంగానే శరీరం నిలబడుతుంది.